విజయభాస్కర్ గారితో మాట్లాడదాం లేని అంశానికి సంబంధించి మూర్తి గారితో ఒకసారి మాట్లాడదాం. మూర్తి గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. వింటున్నారు కదా ఇద్దరి వాదనలు కూడా. ఒకరేమో పూర్తిగా స్కామ్ జరిగింది, బరాబర్ జరిగింది, అసలు ఇంకే డౌట్ అక్కర్లేదు, అందుకే ఇది విచారణలో కూడా ఇంతమంది బయటకు వస్తున్నారు, ఇంతమందిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నారని చెప్తున్నారు. మరొకరేమో అసలు ఏ స్కాము జరగలేదు, కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు, అసలు స్కామ్ జరగడానికి స్కోప్ ఎక్కడుందంటూ వీరు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఇది రాజకీయంగా వెళ్తోందా, లేకపోతే నిజంగానే పూర్తిగా ఈ కేసు బయటకు వచ్చి పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చి వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏం చెప్తారు? విజయ్, మీకు అదేవిధంగా మన ప్యానెల్లో ఉన్న వాళ్ళందరి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, నాకు నా అండర్స్టాండింగ్ అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా. నెంబర్ 1, లిక్కర్ స్కామ్ కనుక జరిగి ఉంటే అది వైసీపీ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి జగన్ గారు అరెస్ట్ అయ్యే అవసరం ఉందా లేదా. ఒకవేళ ఆయన కనుక అలా అరెస్ట్ అయితే ఆయన తదుపరి ఎవరు ఆ పార్టీని నడిపించగలుగుతారు అనే 3 అంశాలు ఈ రోజు డిబేట్ లో ఉన్నట్టుగా నేను. మొదటిది, స్కామ్ జరిగిందా లేదా. స్కామ్ జరిగిందా లేదా అనే దానికి, స్కామ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయనే దానికి ఆధారాలు ఉన్నాయి. ఎలా అనంటే, ముందు మిత్రుడు లక్ష్మణ్ గారు డిజిటల్ దాని మీద అంత ఇచ్చేయాల్సిన అవసరం లేదు, ఆప్షనల్ గా పెట్టుకోవచ్చు. డిజిటల్ చేస్తాము అని చెప్పిన వాళ్ళ దగ్గర కూడా కాదు, కరెన్సీయే ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా తీసుకున్న ఘటనలు మనం చూసాం. నెంబర్ 1. నెంబర్ 2, తీసుకున్న గవర్నమెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బిల్ ఇవ్వాలి, ఆ విధంగా ఇవ్వలేదు అనేది కూడా సమాచారం. ఇది 2. మూడోది ఏంటంటే, ఈ డిస్టిలేషన్ కంపెనీల నుంచి ఏ బ్రాండ్స్ ఎంత స్టాక్ గోడౌన్స్ నుంచి ఈ సేలింగ్ సెంటర్స్కి 2900 సేల్స్ సెంటర్స్కి వెళ్ళాయి. మళ్ళా దాని ముగింపు సేల్స్ అయిన తర్వాత దాని స్టాక్ ఎంత, ఈ లెక్కలు కూడా సరిగా లేవు అనేది సమాచారంగా వస్తుంది. సో ఈ ప్రాథమికమైన అంశాలు కొంత ఇక్కడ లిక్కర్ స్కామ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అనే దాంట్లో సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఇక జరిగిందా లేదా అనేది 2వ అంశం. ఎంక్వైరీ జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుండగానే కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదో జరిగిపోయింది, తప్పదు, మూల్యం చెల్లించాలి అని ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్ బయటికి రాకుండానే రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అసలు ఏం జరగలేదు, అంతా నీతివంతంగానే జరిగింది అని ఆ రాజకీయ ఆరోపణకి ప్రత్యారోపణ చేసుకోవడం కూడా అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ మూలాలు ఎక్కడి దాకా వెళ్తాయి అని అంటే, నాకు తెలుసున్నంత వరకు రాజకీయ నాయకులు తప్పించుకుంటారు, అధికారులు మాత్రం వెళ్తారు. గతంలో మనం చూసాం కదా, మామూలే కదా ఇవన్నీ. శ్రీలక్ష్మి గారు జైలుకి వెళ్ళారు పాపం. ఇప్పుడు ఆవిడ ఈ ఒక విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది, అది మనం చూసాం. చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ నటి విషయంలో కూడా ఐపీఎస్లే అరెస్ట్ అయిన ఘటనలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని స్కాములుగా ఒక రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి, వాటి మీద సిట్ వెళ్తూ ఉన్నది. సో ఇది ఏమంటానంటే, ప్రిమేచ్యూర్డ్ గానే మనం ఇది జరిగిందని జరగలేదని వాదించుకోవడం అనవసరమైంది. జరగడానికి కావాల్సిన ఆస్కారాలు ఉన్నాయని ప్రాథమికమైన అంశాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. ఇది మొదటి అంశం. రెండోది, కూటమి ప్రభుత్వం కూడా అనేక వైట్ పేపర్స్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ మీద అటువంటి వైట్ పేపర్ ఏమైనా ఇచ్చిందా? గత 5 ఏళ్లలో ఈ స్టాక్స్ ఇంత మన డిస్టిలేషన్ కంపెనీస్ నుంచి, గోడౌన్స్ నుంచి సేల్స్ సెంటర్స్కి వెళ్ళినాయి. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ చూస్తే, ఓపెనింగ్ బ్యాలెన్స్, సేల్స్ చూసుకుంటే క్లోజింగ్ బ్యాలెన్స్ తో టాలీ కావటం లేదు అని ఎక్కడా చెప్పిన ఆధారాలు అయితే నాకు కనపడటం లేదు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. అందుకని ప్రిమేచ్యూర్డ్ గానే ఇవన్నీ కూడా అయిపోతాయి, మూల్యం చెల్లించాల్సిందే, మూల విరాట్ వెళ్ళిపోతారు,
ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు అనేది నాకున్న అభిప్రాయం. ఓకే. అదే సందర్భంలో ఏమీ జరగలేదు, అంతా మిథ్య, సర్వం మిథ్య, ఏమీ లేదు అని వాదించడం కూడా కరెక్ట్ కూడా కాదు. Yes. అనుమానించడానికి కావలసిన ఆధారాలు మాత్రం ఉన్నాయి అనేది మొదటి అంశం. అంటే మరొక అంశాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నాను మూర్తి గారు. అంటే విజయసాయి రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ లీడర్ని, జగన్కి అత్యంత ఆప్తుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆయన పూర్తిగా ఖండించలేదు ఈ అంశాన్ని. జరుగుంటే నేను చేయలేదు, వేరే వాళ్ళు చేశారంటూ ఆయన తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి ప్రజలకు కూడా. వైసీపీ నుంచి వెళ్ళిపోయారు కదా ఆయన వైసీపీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ అంటే ఆయన స్కిప్ చేసి ఉండొచ్చు. ఆయన స్కిప్ చేసి ఉండొచ్చు, కానీ స్కిప్ చేయకుండా వేరే వాళ్ళ పైకి తోసే ప్రయత్నం చేశారు ఉండొచ్చు. అవి కూడా ఇవన్నీ ఏంటంటే తెర వెనకాల రాజకీయాలు బాగానే జరుగుతూ ఉన్నాయి నా ఉద్దేశంలో. అసలు ఢిల్లీ మూలాలు కూడా ఇప్పటికీ బలంగా వైఆర్సిపికి మన జగన్ పార్టీకి కేంద్రంలో బలమైన పట్టు ఉందనేది నాకున్న అభిప్రాయం. లేకపోతే 10 ఏళ్ల క్రితమే ఛార్జ్ షీట్ ఫైల్ అయితే ట్రయల్స్ కు వచ్చేయడమే. ట్రయల్స్ ని ఎందుకు జరగట్లేదు 10 ఏళ్ల నుంచి? ఆ రోజుని అందరూ చెప్పారు కడిగిన ముచ్చల్లాగా ఆయన బయటకు వస్తారు అని. ఎందుకు కడగటం లేదు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కూడా ఉంది కదా, 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కూటమి ప్రభుత్వమే ఉంది కదా, ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అదే రకంగా తర్వాత ఎందుకు వెళ్ళలేదు, ఎప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అందుకని లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ అవుతారు లేదు అది తర్వాత విషయం. అసలు అరే అరెస్ట్ అయ్యి దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ట్రయల్స్కి ఎందుకు రావట్లేదు? అది రానప్పుడు ఈ లిక్కర్ కేసు అంత త్వరగా వస్తుందా అనే ఒక అనుమానం కూడా. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ పార్టీలు జెండాలు మారిన ఆర్థిక విధానాల్లో పెద్దగా మార్పు ఉండలేదు. ఇందాక మిత్రుడు చెప్తున్నాడు లక్ష్మణ్, మేము అప్పుడు ఉన్నప్పుడు 2,900 చిల్లరే ఉన్నాయి, ఇప్పుడు 4,000 పై చిలుకు అయిపోయినాయి, మళ్ళీ బెల్ట్ షాపులు వచ్చేసినాయి అని చెప్తున్నాడు కదా ఆయన. 17,000 మంది చనిపోయినారు వ్యాధితో అన్నారు. 7,000 మంది ఈ 6-7 నెలల్లో తాగితే చనిపోరు. ఎగ్జాక్ట్లీ నేను అదే వారితో మాట్లాడదాం అనుకున్నాను. లివర్ డిసీజ్ అనేది చాలా దీర్ఘకాలికంగా తాగితేనే లివర్ డిసీజ్ వచ్చి చనిపోతారు. లివర్ డ్యామేజ్ అనేది ఇప్పుడు ఎఫెక్ట్ అనేది ఇది తదుపరిగా ఉంటుంది. అందుకని ఈ 17,000 మంది చనిపోయిన మాట వాస్తవమైన ఈ 17,000 మంది లిక్కర్ ఎడిక్షన్ కి ఎప్పటి నుంచి ఉన్నారనేది మనకి డీటెయిల్స్ ఏమీ లేవు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు కాబట్టి ఇది ప్రిమెచ్యూర్డ్ గా ఉన్నది. ఇప్పటికిప్పుడే జగన్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలనే ఆలోచనలు కూటమిలో కొంతమందికి ఉంటే ఉండొచ్చు. ఆ రకంగా అది కక్ష సాధింపుగా వస్తుంది. కాబట్టి పూర్తి ఎంక్వైరీ జరిగి ఇప్పుడు తీసుకున్న స్టేట్మెంట్స్ ప్రకారం అది నేను అనుకుంటాను జగన్ రెడ్డి గారి మీదకి మాత్రం అంతవరకు వెళ్ళదనేది నాకున్న అభిప్రాయం. అయితే అబ్కారీ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన దాకా వెళ్ళి ఆగిపోతుంది, అధికారుల్ని లోపలేస్తారు, తర్వాత మామూలుగానే అన్ని జరిగిపోతాయి. 10 అంటే అలా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత మరి వీళ్ళు కూడా చాలా మంకుపట్టుదమైన ఉన్నారేమో, ఎలాగైనా పంపించాలి జైలుకి అనేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారేమో. ఆయన వెళ్ళాడు కదండి, గతంలో ఆయన జైలుకి వెళ్ళాడు కదా, 18 నెలల పాటు వెళ్ళారు. అంటే అది కేసే పోలికి రాలేదు కదా. ఇప్పుడు కూడా 10 ఏళ్ళు అయినా కూడా ఛార్జ్ షీట్ అయిపోయిందండి. అరెస్టులు ఆ కేసులో జడ్జిమెంట్ ఇవ్వాలి, ట్రయల్స్ కి వెళ్ళాలి, ట్రయల్స్ జరగట్లేదు కదా. రైట్. అంటే పార్టీ పరిస్థితి గురించి మరింత చర్చించే ముందు ఒకసారి జనసేన నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు. పరిస్థితి ఏముంటుందమ్మా విజయ్, పరిస్థితి ఏం పెద్దగా మార్పు ఉండదు, భారతి గారు చూసుకుంటారు. మోరోవర్ ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లో డైరెక్ట్ గా కనిపించకపోయినప్పటికీ తెర వెనుక చాలా బలంగా పనిచేస్తున్నారు. ఇంకొకటి ఉంది విజయ్, మన ఇప్పుడు ఆయన పేరెవరు, మన ఢిల్లీ కేజ్రీవాల్, ఆయన నేను అక్కడ ఉండే పరిపాలిస్తానని చెప్పి జైల్లో ఉండే పరిపాలించాడు కదా. అందుకని పార్టీని నడిపించడము, జైలుకి వెళ్ళినంత మాత్రాన పార్టీని నడిపించలేరు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. తల్లి కూతుళ్ళు చెల్లెలు తల్లి వెళ్ళిపోయింది, ఇక ఈయనకెవరు లేరు అని మాట్లాడడం కూడా అది రాజకీయ ఆరోపణే. ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఉండి 39% ఓటింగ్ ఉన్న ఒక బలమైన ప్రతిపక్షంగానే వైసీపీ ఉంది. కాబట్టి అదేమి పెద్ద చూపించదు అంటారు పార్టీ మీద.
ఇది అరెస్ట్ దాకా వెళ్ళదనేది నాకున్న అభిప్రాయం. Right. ఇది అరెస్ట్ Yes. దాకా వెళ్తూ ఓకే. ఆ చైన్లో ఎక్కడ దాకా వెళ్తుందంటే అధికారుల దాకా వెళ్తుంది. ఇంకెవరైనా ఉంటే కుంభకోణంలో ఒక ఉదాహరణ చెప్తానండి. 100 కోట్ల కుంభకోణం ఢిల్లీలో మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు వైసీపీలో ఉన్నారు. అవును. ఆయన పేరు కూడా వినపడింది కదా, వాళ్ళ అబ్బాయి కూడా arrest చేశారు వినిపించింది. కదా. వాళ్ళ అబ్బాయిని కూడా ఇప్పుడు ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళిపోయాడు కదా. అవును. మరి ఇప్పుడు ఆ కేసులో మరి మాగంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎందుకు పిలవటం లేదు? రైట్. సో ఇవన్నీ ఏంటంటే రాజకీయ పార్టీలు వేరైనా ఆర్థిక విధానాలు స్కామ్స్ వచ్చేసరికి ఢిల్లీలో కొంతమంది ఆశీర్వచనాలు వీళ్ళకు ఉంటాయి అనేది నాకు నా అభిప్రాయం. రైట్. ఓకే అండి. అజయ్ వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే